హాయ్ హలో మనము కొఠారి కమిషన్ గురించి తెలుసుకుందాం. కొఠారి కమిషన్ను భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు. కొఠారి కమిషన్ 1964 to 66 అన్నమాట. భారత ప్రభుత్వానికి విద్యారంగం పైన సమగ్ర సలహాలు సూచనలు చేయడానికి డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన 17 మంది సభ్యులతోటి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం జూలై 14, 1964 నాడున ఈ కమిటీని నియమించడం జరిగింది. అయితే ఈ కమిటీ విద్యా జాతీయ అభివృద్ధి అనే నివేదికతోను జూన్ 29, 1964 కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించడం జరిగింది. ఈ నివేదికలోనూ మొదటి వాక్యం ఏమని ఉంది అని అంటే, భారతదేశం గవర్నమెంట్ తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి ఉండడం జరిగింది. అయితే కొఠారి కమిషన్ విద్య పైన ఎలాంటి లక్ష్యాలను సూచించింది అని అంటే, విద్యా లక్ష్యాలు ఏమిచ్చింది అని అంటే, విద్యా ఉత్పాదకత అంటే విద్య అనేది కొత్త ఆలోచనలను సృష్టించే విధంగా ఉండాలి. విద్య సాంఘిక జాతీయ సమైక్యతను పెంపొందించేలాగా ఉండాలి. జాతీయ ప్రజాస్వామ్య విలువలను అభివృద్ధి పరచాలి. అంతర్జాతీయ అవగాహనను పెంపొందించాలి. విద్యను ఆధునీకరించాలి. నైతిక విలువలను ఆధ్యాత్మిక విలువలను అభివృద్ధి పరిచేలాగా విద్య ఉండాలని చెప్పేసి విద్యా లక్ష్యాలను తెలియజేయడం జరుగుతుంది. అయితే ఎలిమెంటరీ స్థాయిలోనూ కొఠారి కమిషన్ చేసిన ప్రధాన సిఫారసులు ఏంటి అని అంటే, ఎలిమెంటరీ స్థాయి అంటే 5 నుండి 11 సంవత్సరాల పిల్లలకు ఇచ్చే 5 నుండి 6వ తరగతి వరకు వాళ్ళకు ఎలిమెంటరీ స్థాయి అని అంటారు. వాళ్ళ విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. విద్య ద్వారా వ్యక్తి సర్వతోముఖ అభివృద్ధి సాధించగలగాలి. 10 సంవత్సరాల పాఠశాల విద్యలోనూ 7 లేదా 8 సంవత్సరాల ప్రాథమిక విద్యను, 2 లేదా 3 సంవత్సరాల లోయర్ సెకండరీ విద్యను ఉండాలని చెప్పింది. ప్రాథమిక విద్య అంటే అందరికీ తెలుసు, 1 నుండి 11 సంవత్సరాల వరకు అందించే 5 నుండి 6 తరగతుల వాళ్ళకు. లోయర్ సెకండరీ విద్య అని అంటే 8, 9, 10 తరగతుల వాళ్ళకు అందించే విద్యను లోయర్ సెకండరీ విద్య అని కూడా అంటారు. అలాగే వీలైనన్ని చోట్ల 1 నుండి 3 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్యకు అవకాశం కల్పించాలి అని అంటే, పూర్వ ప్రాథమిక విద్య అంటే 3 నుండి 6 సంవత్సరాల వరకు 3 నుండి 6 సంవత్సరాల వరకు అంటే అంగన్వాడీ వాళ్ళకు 3 లేదా 3 సంవత్సరాలు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పింది. ప్రాథమిక స్థాయిలోనూ కింది ప్రాథమిక దశ అంటే ప్రాథమిక స్థాయిలోనూ కింది ప్రాథమిక దశ 4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు, ఎగువ ప్రాథమిక దశ 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు ఉండవచ్చు అని చెప్పిందనమాట. ప్రీ యూనివర్సిటీ కోర్సులను కాలేజీ పరిధి నుండి తప్పించి పాఠశాలకు బదిలీ చేయాలని చెప్పింది. అని అంటే ప్రీ యూనివర్సిటీ కోర్సులను కాలేజీలను అంటే మళ్ళీ హయ్యర్ సెకండరీ విద్య 2 సంవత్సరాలు ఉండాలని చెప్పింది. అలాగే సంక్షిప్తంగా ఇది విద్యా స్వరూపం మొత్తానికి కొఠారి కమిషన్ ఎలా ఉండాలి అని అంటే, 10+2+3 నమూనా పద్ధతిలోనూ విద్యా స్వరూపం ఉండాలని ఈ కొఠారి కమిషన్ సూచనలు చేయడం జరుగుతుంది. అయితే విద్యా సౌకర్యాలను చిన్నపిల్లలకు ఏమేమి అందించాలి అని అంటే, పుస్తకాలతో పాటు పాఠ్యపుస్తకాలతో పాటు అవసరమైన సామాగ్రిని కూడా ఉచితంగా ప్రాథమిక స్థాయి వరకు అందించాలని అలా సిఫారసులు చేయడం జరుగుతుంది. అయితే భాష ఎన్ని విధాలుగా ఉండాలి అని అంటే, దిగువ ప్రాథమిక స్థాయి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధించాలని, హయ్యర్ ప్రైమరీలో 2 భాషలు బోధించవచ్చు అని చెప్పేసి కొఠారి కమిషన్ సిఫారసు చేసింది. కరికులం ఏ విధంగా ఉండాలి అంటే, దిగువ ప్రాథమిక స్థాయి వరకు ఒక గణితము, సైన్సు, భాష మరియు సాంఘిక శాస్త్రం, సృజనాత్మక కృత్యాలు, పని అనుభవాలు, ఆరోగ్య విద్య బోధించాలని చెప్పింది. హయ్యర్ ప్రైమరీ పాఠశాల లోపల 2 భాషలు అంటే మాతృభాష మరియు ప్రాంతీయ భాష, హిందీ లేదా ఇంగ్లీషు, గణితం, సైన్సు, సాంఘిక శాస్త్రం, కళలు, పని అనుభవము,
వ్యాయామ విద్య, నీతి విద్య విలువలను బోధించాలని చెప్పడం జరిగింది. అయితే ఉపాధ్యాయ విద్య ఎలిమెంటరీ స్థాయి వరకు బోధించే ఉపాధ్యాయులకు 2 సంవత్సరాలు శిక్షణ అవసరమని చెప్పింది. అంటే ఉపాధ్యాయులకు ఏమని చెప్పింది అంటే ఎలిమెంటరీ స్థాయిలోనూ బోధించే ఉపాధ్యాయులకు 2 సంవత్సరాలు శిక్షణ అవసరమని చెప్పింది. అలాగే ఉపాధ్యాయుల శిక్షణ సంస్థలో 230 పని దినాలు పనిచేయాలని చెప్పింది. ట్యూషన్ ఫీజు వసూలు చేయకుండా ఉచిత ప్రవేశం ఉండాలని చెప్పి ప్రతి సంస్థకు ఒక ప్రాక్టీస్ టీచింగ్ పాఠశాల, హాస్టల్ లేదా లైబ్రరీ సౌకర్యం ఉండాలని సూచించింది. అయితే కొఠారి కమిషన్ యొక్క సూచనల మేరకు 1968లోను జాతీయ విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.